వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం 35 లక్షల రూపాయలతో డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అలాగే పట్టణంలో ప్రధాన రహదారులన్నీ కూడా గత ప్రభుత్వం అంటే 14 to 19 వరకు కూడా కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి లోకల్లో స్థానిక సమస్యలు నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను సార్. అప్పట్లో ప్రధాన రహదారులు ఏవి కూడా అభివృద్ధి చేయలేదు. ఎంతవరకు సందులో ఉన్న గొంతులో ఉన్న రోడ్లు వేశారు తప్ప పెద్ద రోడ్లకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. మన గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ బోర్డు ఏర్పడిన తర్వాత బొటాయిడు రోడ్డు పొట్టి శ్రీరామపురం దగ్గర నుంచి బొటాయిడు రోడ్డు 1,70,00,000 రూపాయలతో శాంక్షన్ చేసి అది రోడ్ వేయడం జరిగింది సార్. అలాగే లేటెస్ట్ గా కూడా ఇక్కడ ఆఫీస్ దగ్గర నుంచి బైపాస్ వరకు 1,40,00,000 రూపాయలు 70 లక్షలు జనరల్ ఫండ్ సార్. 2022-23 అంటైడ్ గ్రాంట్ అప్పుడు ఉన్నటువంటి అంటైడ్ గ్రాంట్ రిలీజ్ అయింది సార్. ఈ రెండు మ్యాచింగ్ పెట్టి పట్టణ అభివృద్ధి దృష్ట్యా అది కూడా వేయడం జరిగింది సార్. ముఖ్యంగా మేము చెప్పేది అవుతుందండి, అందులో చాలా రోడ్లు టీడీపీ గవర్నమెంట్లో శంకుస్థాపన చేసిన రోడ్లేనండి. ఎవరు చేసినా ఇందులో డబ్బులు అనేవి కంప్లీట్ ప్రజల యొక్క పన్నుల ద్వారా వచ్చిన డబ్బులతోనే చేయడం జరిగింది. మొత్తం చర్చిద్దామండి, అంతేగాని మేము అది చేసాము ఇది చేసాము ఏ ఒక్కరున్నా చేస్తారన్న వాళ్ళు. పన్నుల ద్వారా డబ్బులు వచ్చినప్పుడు మీరే చేయడం ఏంటండి? మరి నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో కొంచెం స్టాఫ్ ఇక్కడ ఒక షార్టేజ్ ఉంది. ఆ స్టాఫ్ షార్టేజ్ విషయం కూడా నేను ఉన్నతాధికారులతో అక్కడ మాట్లాడతాను. అలాగే డ్రింకింగ్ వాటరు, డంపింగ్ యార్డ్ ఇష్యూస్, రోడ్లు, వాటర్ పైప్ లైను ఈ పనులు కూడా అవుతున్నాయి. ఇంకా అది వేగవంతం కావాలి, ఇంకా ప్రజలందరికీ ఎక్కువ ఫెసిలిటీస్ రావాలి. అలాగే ఎక్కడెక్కడైతే షార్టేజెస్ ఉన్నాయో ఆ షార్టేజ్ అన్ని పూర్తిగా తొలగేలాగా అధికారులతో చెప్తూ, అలాగే ముఖ్యంగా మన స్టేట్ గవర్నమెంట్లో కూడా మున్సిపల్ అక్కడ కార్పొరేషను, మన మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మాట్లాడి ఈ యొక్క మన మున్సిపల్ కౌన్సిల్కి ఫండ్స్ ఏ విధంగా రావాలి, అలాగే సెంట్రల్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, సెంట్రల్ స్కీమ్స్ ఎప్పుడైతే మనకి రావట్లేదు, సెంట్రల్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ వచ్చేలాగా నేను పూర్తిగా కృషి చేస్తాను.